సార్ చాలామందికి డౌట్ అయితే ఉండొచ్చండి. బ్యాటరీ ప్లగ్‌లు ప్రతిసారి అతుక్కపోతుంటాయని మీకు చాలామందికి ఉండొచ్చు ప్రాబ్లమ్. మెయిన్ రీజన్ ఏంటి అంటే, ముఖ్యంగా బ్యాటరీ ఐ మీన్ సైకిల్స్ అయిపోతున్న రోజుల్లో ఈ ఎర్రర్ ఎక్కువగా అయితే వస్తుందండి. ఎందుకంటే, మీరు డ్రోన్‌ని టేక్ ఆఫ్ చేసినప్పుడు వోల్టేజ్ డ్రాప్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ హెవీగా ఉంటుంది. వోల్టేజ్ డ్రాప్ హెవీగా ఉంటే, కరెంట్ కన్జంప్షన్ హెవీగా ఉంటుంది. డ్రోన్ ఫ్లై అవ్వాలంటే వోల్ట్స్ ఇన్ని ఉండాలి. యామ్స్ ఇన్ని ఉండాలి. వోల్ట్స్ తగ్గిపోయాయనుకోండి యామ్స్ పెరిగిపోద్ది. ఓకేనా? ఈ 2 సమానంగా ఉంటేనే మనకి డ్రోన్ ఫ్లై అవ్వాలంటే 2 సమానంగా ఉండాలి. వోల్ట్స్ అలానే యామ్స్. వోల్ట్స్ ఇన్ని కావాలి, యామ్స్ ఇన్ని కావాలి. ఎన్నో కానీ అనుకోండి సపోజు ఏమాత్రం బ్యాటరీ వీక్ అవ్వడం వల్ల వోల్ట్స్ తగ్గిపోయిందనుకోండి, మీరు ఫ్లై చేయంగానే 50 ఉన్న వోల్టేజ్ మీరు లేపంగానే ఒకేసారి 45కి, 44కి పడిపోద్ది. అప్పుడు ఈ వోల్ట్స్ పడిపోయినప్పుడు ఈ కన్జంప్షన్ పెరగాలన్నమాట సమానం అవ్వడానికి. ఇది పెరిగినప్పుడు మనకి యామ్స్ అనేవి 90 యామ్స్ దాకా క్రాస్ అయిపోతాయి యాక్చువల్‌గా చెప్పాలంటే. 90 యామ్స్ అబోనే క్రాస్ అవుతాయి. నిజం చెప్పాలంటే మనం వాడే ప్లగ్స్ ఎక్స్‌టీ 90 అండి. 90 యామ్స్ ప్లగ్స్ అనమాట. ఎప్పుడైతే బ్యాటరీ వోల్టేజ్ ఐ మీన్ బ్యాటరీ కన్జంప్షన్ డ్రోన్ కన్జంప్షన్ యామ్స్ అనేది 90 క్రాస్ అయిపోతుందో, 90కి దగ్గరలో ఉన్న 90 క్రాస్ అయిపోయినా ఆటోమేటిక్‌గా ప్లగ్‌లు హీట్ అవ్వడము, అయి అతుక్కపోవడం ఖచ్చితంగా జరగద్ది.